మొదటిగా దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు తనను తానుగా అబ్రహాముకి ఎలాగ దేవుడు కనపరుచుకుంటూ అబ్రహాము ఏ దేవుణ్ణి కలిగి ఉన్నాడు, ఏ దేవుణ్ణి అబ్రహాము నమ్మాడో మనం చూద్దాం. అబ్రహాము ఒక్క దేవుని నమ్ముతా ఉన్నాడా, ముగ్గురు దేవుని నమ్ముతా ఉన్నారో చూద్దాం. తనను తాను ఏకవచనంలో అబ్రహాముకి పరిచయం చేసుకుంటా ఉన్నాడు. నేను, సింగులర్ వర్డ్, ఏకవచన పదమును ఇక్కడ ఉపయోగిస్తా ఉన్నాడు. ప్లూరల్ వర్డ్లో కాదు, అండ్ ఇద్దరు ముగ్గురు అనే తత్వంతో కాదు. దేవుడు ఒక్కడు అనే మీనింగ్తో ఇక్కడ దేవుడు తనను తాను పరిచయం చేసుకుంటా ఉన్నాడు అబ్రహాంకి. అబ్రహామునికి దేవుడు ఆది కాండం 12వ అధ్యాయం నుంచే తనను తాను స్వరము ద్వారా పరిచయం చేసుకుంటూ వస్తా ఉన్నాడు. అయితే 17వ అధ్యాయానికి వచ్చే వరకు తనను తానుగా వ్యక్తిగతంగా ఆయనను కనపరుచుకుంటూ అక్కడ వారికి కనబడుతూ వారి యొక్క పేర్లను చేంజ్ చేస్తూ వాళ్ళకు ఒక నూతనమైనటువంటి పేర్లను ఇస్తూ దేవుడు అబ్రహాముతోని ప్రమాణం చేస్తా ఉన్నాడు. నీతో నేను ఒక నిబంధనను చేయబోతున్నాను అని చెప్పి. ఆది కాండం 17వ అధ్యాయము 1వ వచనం నుంచే మీరు దాని చదువుతూ క్లియర్గా కనబడుతుంది పిల్లరా. ఆది కాండం 17వ అధ్యాయం 22వ వచనంలో మీరు చూడండి, అక్కడ ఎంత క్లియర్గా రాయబడిందో. దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించిన తర్వాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళెను. ఇక్కడ అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చి, అంటే 18వ అధ్యాయంలో ఎలాగైతే దేవుడు వస్తా ఉన్నాడో అలాగూ 17వ అధ్యాయంలోనే ఒక్కనిగా, 18వ అధ్యాయంలో ముగ్గురు మనుషులుగా కాదు, ఆయన ఒక్కనిగా, ఒక్క వ్యక్తిగా అబ్రహాము దగ్గరికి వచ్చి అబ్రాహాము నుంచి అబ్రహాముగా ఆయన పేరు మారుస్తూ ఆయనకు వాగ్దానం చేస్తూ ఆయన పరమునకు వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అందుకనే ఆది కాండం 18వ అధ్యాయంలో దేవుడు తన వెంట దూతలను తీసుకుని వచ్చినప్పుడు, ఆయన తనతో పాటు ఇంకా ఇద్దరు వ్యక్తులతో వచ్చినప్పుడు ప్రభువా అని సింగులర్ గా ఆయన పిలుస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆది కాండం 17వ అధ్యాయంలోనే అబ్రహాము దేవుణ్ణి ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాడు, ఆయన ఒక్క దేవునిగా ఉన్నట్టుగా. అందుకనే అంత స్పష్టంగా అక్కడ అబ్రహాము ఆ దేవుణ్ణి, అంటే ఏ దేవుణ్ణి అయితే స్వరాన్ని వినుకుంటూ వచ్చిండో, ఏ దేవుణ్ణి అయితే ఆయన ముఖాముఖిగా చూశాడో ఆ దేవుణ్ణి అబ్రహాము గుర్తించి అక్కడ ఆయన ప్రభువా అని పిలుస్తా ఉన్నాడు. ఇంత స్పష్టంగా రాయబడింది ప్రియులారా బైబిల్ గ్రంథంలో. అబ్రహాము మమ్రే దగ్గరనున్న సింధూర వనములో ఎండవేళలో కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ అబ్రహామునికి ముగ్గురు మనుషులు కనిపించినప్పటికీ అబ్రహాము ఏమని పిలుస్తా ఉన్నాడంటే ప్రభువా, సింగులర్ ప్రొనౌన్సియేషన్. అబ్రహాము ఒక్కరిని పిలిచినట్టుగా ప్రభువా అని మాత్రమే పిలుస్తా ఉన్నాడు. ఇప్పుడు దీని ద్వారా మనం గమనిస్తా ఉన్నాము, అబ్రహాము నమ్మినటువంటి దేవుడు ఆల్మైటీ దేవుడని, భూమికిని ఆకాశమునకు సృష్టికర్త అని, ఆయన ఒక్కడుగా ఉన్నాడని దీని ద్వారా మనము గ్రహిస్తా ఉన్నాం. లేదంటే అబ్రహాము ఒక్క దేవుని నమ్మాడని చెప్పి మనం దీని ద్వారా గ్రహిస్తా ఉన్నాం. అబ్రహాము ఒక్క దేవుని నమ్మినట్టుగా మనకు బైబిల్ లేఖన ఆధారాలు ఉన్నవి. అబ్రహాము ద్వారా వచ్చినటువంటి తన సొంత కుమారులు కూడా మనకు సాక్షార్థముగా ఈ రోజుకి నేటికి మన మధ్యలో సజీవులుగా ఉన్నారు.